ఇంకేంట్రా? ఏంటి డైరెక్టర్ మేడం, ఇల్లు మీ కథకు తగ్గట్టుగానే ఉందా? సూపర్గా ఉంది అంకుల్. ఇంకా దీనికి తగ్గట్టు స్క్రిప్ట్ని మార్చాలి. నువ్వేది మార్చినా నా క్యారెక్టర్ అలాగే ఉంటుంది కదా? ఉంటది, నేను ఆలోచిస్తా. స్టోరీ సూపర్. నీ హారర్కి తగిన చోటే ఇది. మీకు తెలియదు కదా ఈ ఇంట్లో ఉన్న విలియమ్స్ గురించి. అదే విధంగా ఈ ఇంట్లో ఉన్న ఒక్కొక్క వస్తువు గురించి ప్రత్యేకమైన కథ చెప్పొచ్చు. ఇంకా చెప్పాలంటే విలియమ్స్ కథ కూడా హారర్ కథ లాంటిదే. అలాగైతే ఆ స్టోరీ కూడా చెప్తారా? అది ఇంకో రోజు చెప్తాను. ప్లీజ్ అంకుల్, నా కోసం. సరే సరే, నేను నాకు తెలిసింది చెప్తాను. హీరా, ఇదా విలియమ్స్ కథనేనా? ఇది తన దగ్గర చెప్పబోతున్నావా ఏంటి? ఇది విన్న తర్వాత స్క్రిప్ట్ మార్చి షూటింగ్ ని పోస్ట్పోన్ చేస్తుంది. అయ్యో, నాకు అంతగా తెలియదు. నాకు తెలిసింది నేను మీకు చెప్తానంతే. నీకు తెలిసింది చెప్తే చాలు, తేలిందంతా కలిపి చెప్పకర్లా. ఫస్ట్ టైం ఈ ఊరికి వచ్చినప్పుడు ఈ ఊర్లో వాళ్ళు నాకు చెప్పిందే మీకు చెప్పబోతున్నాను. (1947) ఈ ఊర్లో ఉండే ఎడ్వర్డ్ చర్చిల్ కొడుకే విలియమ్స్. ఈ విలియమ్స్కి పురాతన వస్తువుల్ని కలెక్ట్ చేయడమే హాబీ. అందుకు తన తండ్రి ఎడ్వర్డ్ తనకి సపోర్ట్ చేసేవాడు. ఆ కాలంలోనే ఇండియాకి స్వాతంత్ర్యం వచ్చి బ్రిటిష్ వాళ్ళు ఇండియా వదిలి వెళ్లడం మొదలుపెట్టారు. కానీ ఆ టైంలో ఎడ్వర్డ్, విలియమ్స్ ఇద్దరూ నార్త్ మలబార్కి వెళ్లాల్సిన పని పడింది. అక్కడికి వెళ్ళిన విలియమ్స్కి ఒక సర్ప్రైజ్ ఎదురు చూస్తూ ఉంది. అక్కడున్న జోస్ గురించి, వాళ్ళ పనులు విధానాల గురించి, వాళ్ళకి సంబంధించిన కట్టుకథల గురించి తెలిసొచ్చింది. అందులో వాళ్ళు ఎక్కువగా ఉపయోగించిన మాయలు, మంత్రాలు, తంత్రాల గురించే తను ఎక్కువగా తెలుసుకున్నాడు. వాటికి సంబంధించిన వెతుకులాట ఇంకా అతన్ని లోతుగా తీసుకువెళ్ళింది. ఆ వెతుకులాటలో తనొక బాక్స్ గురించి తెలుసుకున్నాడు. ఆ తర్వాత తన పూర్తి పని ఆ బాక్స్ని వెతికి కనిపెట్టడమే అయింది. ఇలాగే కొన్ని నెలలు గడిచిపోయాయి. చివరిగా తన చేతికి ఒక బాక్స్ దొరికింది. అప్పుడు విలియమ్స్కు తెలియదు ఆ బాక్స్ వల్ల తన ప్రాణాలకే ప్రమాదమని. ఆ బాక్స్ని తను ఇంటికి తీసుకొచ్చిన తర్వాత తన ఆరోగ్య స్థితి, మానసిక స్థితి ఎక్కువ బాధింపుకి గురైంది. ఆ తర్వాత ఎడ్వర్డ్ తన కుమారుని కాపాడుకోవడానికి గొప్ప డాక్టర్లను పిలిపించి వైద్యం చేయించడం మొదలుపెట్టాడు. కానీ వాళ్ళెవ్వరూ విలియమ్స్ని కాపాడలేకపోయారు. కానీ ఆ బాక్స్ దొరికిన 6వ రోజు విలియమ్స్ తన రూములో ఆత్మహత్య చేసుకున్నాడు. ఆ సంఘటన తర్వాత ఎడ్వర్డ్ ఇక్కడి నుంచి ఇంగ్లాండ్ బయలుదేరి వెళ్ళిపోయాడు. అతను ఇక్కడి నుంచి వెళ్ళిన తర్వాత ఆ విలియమ్స్ ఆత్మ ఇక్కడే తిరుగుతున్నట్టు ఊరి ప్రజలందరూ చెప్తున్నారు. అందుకనే ఈ ఇంటికి చాలా రోజులుగా తాళం వేసింది. రీసెంట్లీ మా ఫ్రెండ్ ఇప్పుడే ఈ మధ్య ఈ ఇంటిని కొన్నాడు. ఆ తర్వాత ఇక్కడ చాలా మంది ఉన్నారు, కానీ ఇప్పటి వరకు ఎవరికి ఏ సమస్య రాలేదు. అప్పుడు ఆ బాక్స్ దాని తర్వాత ఎక్కడికి వెళ్ళింది? ఏమో తెలీదు. ఒకవేళ ఇక్కడే ఉండుండొచ్చు. ఏ, ఆ బాక్స్ నీకు కావాలా? నువ్వు దాని జోలికి మాత్రం వెళ్ళకు. లేదు అంకుల్, ఊరికే అడిగాను. నాకు తెలిసిన ఒక సిస్టర్ ఉన్నారు, సిస్టర్ ట్రేసా. నీకు దీని గురించి తెలుసుకోవాలంటే ఆ సిస్టర్ని అడిగి తెలుసుకోవచ్చు. తను చాలా రోజులుగా దీని గురించే రీసెర్చ్ చేస్తున్నారు. కావాలంటే నేను తనతో చెప్తాను. తను నీకు హెల్ప్ చేస్తారు. నేను అడిగి చెప్తాను. ఓకేనా? ఓకే అంకుల్, గుడ్ నైట్. ఓకే. జెన్నీ వెళ్ళి పడుకో, లేట్ అయింది కదా. ప్లీజ్, ఇంకా కాస్తే. అది ఉదయం కూడా చూసుకోవచ్చు కదా. ఇదిగో ఇప్పుడే అయిపోద్ది, నువ్వు వెళ్ళి పడుకో. సరే, నువ్వు ఏదో ఒకటి చేసుకో. ఇంతకీ ఒంటరిగా పడుకోవడానికి నీకు భయమిస్తుందా? భయమా? నేనేం చిన్నపిల్లని కాదు. మన ఇంట్లో నేను ఒంటరిగానే కదా పడుకుంటా. ఇది మనీలు కాదు కదా, అందుకే అడిగాను. జెనీ, ఆయన చెప్పిన స్టోరీని నువ్వు అలాగే నమ్మేస్తున్నావా? వింటుంటే తెలియట్లేదా అది అబద్ధమని? అది అబద్ధమైనా నిజమైనా నాకు ఆ స్టోరీ చాలా నచ్చింది. నేను అదే రాయిపోతున్నా. సరే సరే, త్వరగా ఫినిష్ చేసి నిద్రపో. నేను వెళ్తున్నాను. బాయ్, గుడ్ నైట్. మిథున్, మిథున్,
ఆ. ఏంటి భయపడ్డావా? ఎవరు నేనా? అవును, పోరా. అబద్ధం చెప్పకు. బొద్దింకిని చూస్తేనే అరిసి ఊరిని పిలుస్తావు. నువ్వు ధైర్యవంతురాల్వా? అవును సార్, బొద్దింకని చూస్తే మేము భయపడతాము, కరెక్టే. వదలండి సార్, నాకు నిద్ర వస్తోంది. ఇంకా నిద్ర లేవలేదా? జెనీ, చాలు ఇకలే. జెనీ, నీకే చెప్తున్నాను, నిద్రలే. వెకప్. ఎంతసేపు పడుకుంది చూడు. జెస్సీ, జెస్సీ. ఆ జెస్సీ, వస్తున్నా. జెనీ ఎక్కడా? ఇంకా తను పడుకుని ఉంది, నువ్వే వెళ్ళి లేపు చూడు. అలాగా. ఇంకా మీ పెద్దనాన్న కాల్ చేశారు ఆస్తి విషయం గురించి. లేదంటే నువ్వే కాస్త కాల్ చేసి మాట్లాడు. లేదంటే ఆయన కంటిన్యూస్గా కాల్ చేసి నన్ను టార్చర్ చేస్తారు. నాకు ఆయనతో మాట్లాడాలని అస్సలు లేదు. ఆ రోజే అంతా అయిపోయిందని నేను తను వచ్చేసాము. నాకేం వద్దు. ఇలా చూడు, నువ్వు జెనీ మాత్రమే చాలు. సరే, నువ్వే డిసైడ్ చేయి. ఇంకా నేను చెప్పాను కదా, రాహుల్ కేరళ డైరెక్టర్. నేను ఇక్కడ ఉండను, షూటింగ్ విషయంగా వేరే ఊరు వెళ్తున్నాను. ఆయన్ని వెళ్ళి కలవాలి. పని అయిపోయినాక నేను మళ్ళీ వస్తాను. ఏదైనా ఎమర్జెన్సీ అంటే ఆ వినుని పిలువు, లేదంటే వేణుని పిలువు. ఓకే? మీతో ఖచ్చితంగా నువ్వు వెళ్ళాలా? మేము ఇక్కడ ఒంటరిగా ఉండాలి కదా. ఆయన స్టోరీ చెప్పినప్పటి నుంచి నాకు చాలా భయంగా ఉంది. నువ్వు ఇప్పుడు వెళ్ళిపోతే ఎలా రా? ఆయన ఏదో ఊరికే చెప్పారు, నీకే తెలుసు కదా. కాలేజ్ నుంచే వాడు ఇలానే మాట్లాడతాడు. సరే వదిలే, ఊరికే దీని గురించి ఆలోచించుకో. లోపలికి రా, ముందు టిఫిన్ చేద్దాం. లెగు జెనీ. జెనీ, ఇంకా నిద్రపోతున్నావా? ఇలానే పడుకొని ఉంటే ఎలా రా? మనం ఎందుకని ఇంత దూరం ట్రావెల్ చేసి వచ్చామని నీకు తెలుసుగా. ఇలానే పోతే 1 వీక్ కాదు, 1 మంత్ అయినా షార్ట్ ఫిల్మ్ ఫినిష్ చేయలేవు. లెగు 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 లెగు. నీకు నీ షార్ట్ ఫిల్మ్ ని ఫినిష్ చేయాలని లేదా? ఇంకా నీ స్క్రిప్ట్ ని నేను చదవాలి. ఈ లోపల నేను స్నానం చేసి వస్తాను. నువ్వు కూడా వెళ్ళి రెడీ అవ్వు. వెళ్ళు త్వరగా. స్క్రిప్ట్ బాగానే ఉంది, కానీ క్లైమాక్స్లోనే ఏదో చేంజ్ చేసేలాగా ఉంది. సరే, ఇందులో ఒక బాక్స్ ఉంది కదా, అలాంటి ఆర్ట్ ప్రాపర్టీ ఇంకా అవసరం అవుతాయి అనుకుంటా. ఇక్కడ దొరుకుతాయి అని తెలీదు. దానికి ఇప్పుడు ఏం చేయాలి? అది మార్చుకుందాం. ఆర్ట్ ప్రాపర్టీస్ మనం ఎందుకు బయట తీసుకోవాలి? పైన మేడ మీద చూద్దాము. నేను అట్లాంటి ఒక బాక్స్ చూశాను. ఇంకా కొన్ని ఐటమ్స్ ఉన్నాయి, అవి వాడుకోవచ్చు కదా. దానికి తాళం ఇదిగో ఇక్కడుంది. ఏంటి? ఏదైనా దొరికిందా? లేదు, అక్కడ మొత్తం ఫర్నిచర్సే ఉన్నాయి.
అయితే ఇక్కడ మన ఇద్దరం మాత్రమే వెతికి చూడాలా? లేదు, జెస్సీని పిలుద్దాం. చూసావా, చెప్పి నోరు మూయలేదు, అంతలోకి పిలిచింది. తనకు వేరే పనే లేదు. సరే, నేను ఇక్కడి నుంచి వెళ్తాను, లేదంటే తను వచ్చేస్తుంది. నీకేదైనా దొరుకుతుందేమో చూడు. సరే, ఓకే. చూసి జాగ్రత్త. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.